24 ఏళ్ల ఎదురు చూపుకి ఈ రోజు ఫలితం దక్కింది. ఏం మాట్లాడుతున్నావు నాన్న? నిజం, ఎవరు నమ్మలేని నిజం. ఓ ఆత్మ ప్రతి 24 సంవత్సరాలకి మన ఊళ్ళో జరిగే రుద్రాభిషేకం సమయంలో వస్తుందంటే నమ్ముతావా? వాడి కొడుకు శరీరంలోకి వెళ్లే శక్తి ఆత్మకుందంటే నమ్ముతావా? ఆత్మే నా తాతని తండ్రిని చంపిందంటే నమ్ముతావా? నమ్ము, నేనే సాక్ష్యం. కళ్ళారా ఆత్మని చూసిన వాడిని. వాడి చేతిలో చావు అంచుల వరకు వెళ్లి వచ్చిన వాడిని. వాడి కళ్ళ ముందే వాడి కుటుంబాన్ని కసి తీర చంపాలని దీక్ష పూలిన వాడిని. ఆత్మ మీద ప్రతీకారంతో తాంత్రికం నేర్చుకున్న వాడిని. నీకు ఆత్మను చూపిస్తా పదా. వాడి మనోడిని చంపేయాలి. ఆ ఆత్మ చూస్తుండగానే ఆ వంశాన్ని నాశనం చేయాలి. ఎక్కడున్నాడో చూడు. నైట్ పెళ్లి పార్టీ ఉంది. అయితే వాడిని అక్కడే చంపే. విధ్వంసం చేస్తున్నది మీకు కనిపిస్తున్న చిన్న బంగారు రాజు కాదు. వాడి లోపలున్న పెద్ద బంగారు రాజు ఆత్మ. నేను చెప్తా. ఎవరా మీరు? చెప్పరా, ఎవరా మీరు? ఎందుకు చంపబోయారు? చెప్పు, ఎవరా? ఏం జరుగుతుంది ఇక్కడ? నా మనవణ్ణి ఎవరు చంపాలనుకుంటున్నారు? తుది ఘట్టం నిర్విఘ్నంగా సాగాలి. శివోహం. కాఫీ తాగమని ఇబ్బంది పెట్టేశారు. సత్తమ్మా, బంగారం నువ్వు రా సరదాగా.
నువ్వు వెళ్ళి నేను వస్తాలే. అలాగే. ఇంత సంతోషంగా ఉన్న సత్యమ్మకి ఈ విషయం చెప్పి బాధ పెట్టాలా? ఆత్మవాడిలోకి రాకుండా ఆపే తంత్రం చేసిన గొలుసు తీసుకెళ్లి బంగారాజు మెడలో వెళ్ళు. మీ అడవుడు ఎక్కువైపోయింది పెళ్ళిలోనే. పెళ్లి కూతురు వచ్చింది. రే అక్కడ కూర్చో మామయ్య, నువ్వు కూర్చోలేడు, నువ్వు నిచ్చిడిపోతాడు. కూర్చో. రేపు నాగలక్ష్మిని పెళ్లి కూతుర్ని చేస్తున్నాం, మీరందరూ రావాలి. తప్పకుండా. పెళ్లి కొడుకుని చేస్తుంటే పెళ్లి కూతురు రావడం మా కాలంలో నేను ఎప్పుడు చూడలే. ముసలి పడిపోతానే. ఇదిగో అమ్మ. వాళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్ బంగారం. ఏంట్రా ఏంటిది? అంత తొందర ఎందుకు? సాయంత్రం తాపీగా చూసుకోవచ్చు. రేపే బంగారాజు గాడి పెళ్లి కాదు. రే బంగారాజు, గౌరీ పూజకి వెళ్తాం. హారతి టైం కన్నా వచ్చాయే. రావాలా మామయ్య? నువ్వేమిదిరా బాబు, రాకపోతే ఎలాగా? మళ్ళీ వస్తాడో లేదో. ఇక అది అని దగ్గర తీసుకురావాలి. వచ్చేయాలి. బంగారం, వీళ్ళతో గుడికి వెళ్తున్నాను, నువ్వు రా. నేను మనోడితో ఉంటా, నువ్వు వెళ్ళు. అలాగే. ఇప్పటి వరకు అంతా మనం అనుకున్నట్టే జరిగింది. గోదాట్లో కలిపేయండి రా. ఇప్పుడు వచ్చి నా కూతురు ఆ బంగారాజు గడిని ప్రేమించానంటుంది. రెండో కంటికి తెలియకుండా ఆ బంగారాజు గడి చంపేస్తాను. బావా, వాడు ప్రేమించాడని తెలిసిన వెంటనే వేసేస్తే ఊళ్ళో అనుమానం వస్తుంది. ముందు పెళ్లి కొప్పుకో. పెళ్లి పనులు మొదలయ్యాక వేసేద్దాం. అప్పుడు ఎవరికి ఏ అనుమానం రాదు. ఆ చిన్న బంగారాజు చనిపోయే వరకు మనం అనుకున్నట్టే జరగాలి. ఏమైంది? చూడు. వాడిని వదలొద్దు. నాకు వదిలేండి, నేను చూసుకుంటాను. ఏంట్రా నువ్వు చూసుకునేది? ఊరు చివరన్న నీ ఇంటి దగ్గర కానీ స్వయంగా నేనే తీసుకొస్తే ఏం పీకేవు? చివరికి నేనే ఆపాల్సి వచ్చింది. ఆడపిల్లను అడ్డు పెట్టుకుని కొబ్బరి తోటలోకి పంపిస్తే కొట్టించుకుంటూ గుడి దాకా వచ్చావు. అప్పుడు నేనే కాపాడా. మూసుకుని చెప్పింది చెయ్యి. రమేష్ గడ నమ్మలేకపోతున్నాను బంగారం. బావా, వాడు తప్పించుకోవడానికి వీల్లేదు. పక్కాగా అనుకున్నట్టు చెయ్యి. పెద్ద బంగారాజు ఆత్మ మళ్ళీ వచ్చిందని నేను నీకు చెప్పాను. నేనింతకాలం అనుభవించిన బాధ ఆ వంశం కూడా అనుభవించాలి. ఆ ఆత్మ చూస్తుండగానే వాడి మనోడిని కసి తీరచ్చు. నా
తండ్రిని తాతని చంపిన వాడి మీద పగ అప్పుడు చల్లారుతుంది. ఇంతకాలం నేను ఆడి వంశం నాశనం కోసం ఎంత రగిలిపోయానో ఆ బంగారు రాజు గాడికి అర్థం కావాలంటే చిన్న బంగారు రాజు గాడు చావాలి. నా కొడుకు నీ అల్లుడు కావాలి. గుడిలో నిధి నీది, పగ నాది. ఆ పెళ్లి కొడుకు కానీ హారతి టైంకి తీసుకురమ్మని ఆదికి చెప్పాను. ఎలాగైనా వెళ్ళి కాపాడు బంగారం.